ఈరోజు ఖజానాలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, నన్ను కోసుకు తిన్నా కానీ రూపాయి బయటకు వచ్చే పరిస్థితి లేదు అని పలుమార్లు పలు సందర్భాల్లో పలు ప్రెస్మీట్లలో రేవంత్ రెడ్డి చెప్పిన విషయం మనందరూ కూడా తెలుసు. ఈరోజు పథకాలకు డబ్బులు లేవు, నన్ను కోసిన రూపాయి బయటకు వచ్చే పరిస్థితి లేదు, అభివృద్ధి కార్యక్రమాలు డబ్బులు లేవు, కాంట్రాక్ట్ల బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ఇంత దారుణాతి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పరిస్థితి ఉంటే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. ఇది వాస్తవంగా చెప్పాలంటే కేవలం రేవంత్ రెడ్డి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికే ఈరోజు తెలంగాణ ప్రజల డబ్బును సొమ్ము చేసుకున్నాడు. ఆయన మెస్సీ తోటి ఫుట్బాల్ మ్యాచ్ ఆ గ్రౌండ్లో ఆడి తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడంలో ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దారాదత్తం చేసినది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తన యొక్క ఇమేజ్ను పెంచుకోవడానికి ఈరోజు తెలంగాణ ప్రజల డబ్బును అప్పనంగా వాడిండు అనేది చాలా స్పష్టంగా తేట తెల్లం అవుతా ఉంది. సో ఇక దీని గురించి చెప్పవసరం లేదు. ఇక ఆంధ్రజ్యోతి కాబట్టి ఆంధ్రజ్యోతి ఏంది అంటే అది రేవంత్ రెడ్డి కరపత్రిక, 100% వాస్తవం ఇది. సో ఒకసారి చూద్దాం. ఇక మనకు ఆటలంటే క్రికెట్, ఆ తర్వాత టెన్నిస్, కానీ తెలుగు రాష్ట్రంలో ఫుట్బాల్కు క్రేజ్ విపరీతంగా పెరగనుంది. ఎందుకు పెరగనుంది? మెస్సీ వచ్చి ఆడిండు కాబట్టి పెరుగుతుంది అని కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అంతేనా? తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఇక రేవంత్ రెడ్డి ఆడింది కాబట్టి తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తారు. జాకీలు అంటే మళ్ళీ చిన్న జాకీలు కాదు, పెద్ద పెద్ద జాకీలు పెట్టి రేవంత్ రెడ్డిని లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఇందుకు కారణం ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగినటువంటి ఫ్రెండ్లీ గోల్డ్ కప్ మ్యాచ్. ఆట ఆద్యంతం సరదాగా, సంబరంలా, ఇంకా చెప్పాలంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల్లోనే కాదు టీవీల ముందు కూర్చున్నటువంటి వారిలో కూడా ఉత్సాహం ఉరకలెత్తేలే సాగింది. రేవంత్ రెడ్డి RR9 అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి 9, అర్థమైంది కదా? RR అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి టీషర్ట్ వేసుకొని, ఆ జెర్సీ వేసుకొని ప్రొఫెషనల్ ప్లేయర్లా స్టేడియంలోకి అడుగు పెడితే మెస్సీ దానికి భిన్నంగా క్యాజువల్గా రావడం జరిగింది. అర్జెంటీనాకే చెందిన మరో దిగ్గజ ఆటగాడు రొడ్రిగో, ఉరుగ్వే ప్లేయర్ సువారేజ్ మాత్రం సాధారణ దుస్తులోనే అడుగుపెట్టారు. కాసేపు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా రేవంత్ ఒక గోల్ కొడితే మెస్సీ 2 గోల్స్ చేశాడు. తర్వాత అంతా కలిసి స్కూలు కాలేజ్ పిల్లలతో సరదాగా ఆట ఆడుకున్నారు. మధ్యలో రేవంత్ మనవడు రేయాన్స్ కూడా మెస్సీ తదితరులతో కాసేపు ఆట ఆడుకున్నారు. సో ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే కూడా స్టంట్స్ వేయడంలో దిట్ట. సో ఇక తన మనవన్ని తీసుకొచ్చి కూడా ఆ చారిత్రాత్మక మ్యాచ్లో మనవన్ని కూడా ఒక భాగం చేసి ఆడుకున్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పలు సందర్భాల్లో ఫుట్బాల్ను కిక్తో స్టేడియంకు పంపి ప్రేక్షకులు మెస్సీ ఉర్రు తొలగించాడు. స్టేడియం చుట్టూ తిరుగుతూ చేతులు ఊపుతూ కిక్కెక్కించాడు. కోల్కతాలో కేవలం 10 నిమిషాలే ఉండడం, తమ అభిమాన సాకర్ ఆటగాడు తమకు కనిపించకపోవడంతో అక్కడి ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిల్ స్టేడియంలోకి విసిరేశారు. కానీ దానికి భిన్నంగా ఉప్పల్ స్టేడియంలో దాదాపు గంట పాటు మెస్సీ బృందం కలిదిరిగింది. అభిమానులకు అభివాదం చేసింది. ప్రేక్షకులకు సంపూర్ణంగా కనువిందు చేసింది. చివరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మైదానంలోకి దిగారు. మెస్సీ తదితరులతో కరచాలం చేసి ఆట ఆడిన టీంలతో గ్రూప్ ఫోటోలు దిగారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ కుమార్తె కూడా వచ్చి స్టేడియంలో కూర్చొని ఆటను వీక్షించారు. విశేషం, గోల్డ్ కప్ విజేతగా గెలిచినటువంటి RR టీంకు మెస్సీ కప్ అందిస్తే రాహుల్ రేవంత్లకు మెస్సీ తన జెర్సీలను బహుమతిగా అందించాడు. వెరసి మెస్సీ హైదరాబాద్ పర్యటన చిరస్మరణీయంగా మిగిలిపోనుంది అంటూ చూస్తున్నాం. సో ఆ దిశగా మెస్సీ యొక్క ఈ పర్యటన, హైదరాబాద్ పర్యటన ఆద్యాంతం కొంత సేఫ్గానే సాగింది. అది దానికి కారణం రేవంత్ రెడ్డి. ఎందుకంటే తన ఇమేజ్ పెంచుకోవాలి కదా రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఈరోజు ఆ యొక్క మెస్సీ పర్యటన ఆద్యాంతం కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి సక్సెస్ అయి తన ఇమేజ్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడం ఇదొక పరిణామంగా మనం గమనించాలి. సో ఉప్పల్ స్టేడియంలో గోల్డ్ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్ సంబరంలో సాగిన సాగర్ వేదిక. ప్రొఫెషనల్ ఆటగాడిలా మైదానంలో అడుగుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ను కిక్ చేసి ప్రేక్షకులకు పంపిన మెస్సీ, రోడ్రిగ్స్ అభిమానుల ఉర్రూతలు, కాసేపు సరదాగా ఆడిన రేవంత్ మనోడు, చివరిలో రాహుల్ కర్చాలలో ఫోటోలు అంటూ చూస్తా ఉన్నాం. మెస్సీ వెల్కమ్, కమ్ జాయిన్ ది రేస్ అంటూ సో తెలంగాణ గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం మనందరం కూడా గమనించాలి. ఇక్కడ ఏమంటాడు? మెస్సీ అని అరిచి
వెల్కమ్ టు తెలంగాణ. నౌ తెలంగాణ ఇస్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైజ్. తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో ఎదుగుతుంది, అన్ని రంగాల వారికి ఇదే మా సాదర ఆహ్వానం అంటూ మొన్న గ్లోబల్ సమ్మిట్ నిన్న మెస్సీ రాక ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఇదంతా స్పోర్ట్స్ విషయంలో కూడా మేము దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో రేవంత్ రెడ్డి తన మార్క్ ని నిరూపించుకున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ ప్రేమాభిమానులకు కృతజ్ఞతలు, మీ ప్రేమ ఆప్యాయతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనంటే మీకెంతో అభిమానమని ఇక్కడికి రావడానికి ముందు నుంచే తెలుసు. ముఖ్యంగా గత ప్రపంచ కప్ సమయంలో నాకు మా జట్టుకు మీరంతా మద్దతు పలికారు. మీరు చూపిన ఆ ప్రేమాభిమానులకు మరోసారి ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాద్లో మీ మధ్యలో ఉండడం, మీతో కలిసి గడపడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీకు సదా కృతజ్ఞుండి. ఇక్కడ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటూ మెస్సీ పోయేటప్పుడు తను మెసేజ్ పెట్టే విషయం చూస్తా ఉన్నాం. మెస్సీని మాయ చేసిన హైదరాబాద్ ఫ్యాన్స్ ఉత్సాహంతో పోటీ పడ్డ దిగ్గజ ఫుట్బాలర్ అంటూ చూస్తా ఉన్నాం. సో నిజంగా వాస్తవంగా కొంత మంచిదే, అంటే తెలంగాణ రాష్ట్రానికి వివిధ రకాల అవకాశాలు రావడానికి ఈ పర్యటన కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, తనకు సంబంధించినటువంటి వాటిని అంటే తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతున్నాడు. మెస్సీ కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడు. సో రేవంత్ మనవాడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కనబడతా ఉంది. కళలో కూడా సాధ్యం కాదేమో అనుకున్నది సుసాధ్యమైతే జీవిత కాలంలో చూడగలుగుతామా అనుకున్న వ్యక్తి కళ్ళ ముందే సాక్షాత్కరిస్తే ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి వేలాది మంది అభిమానులకు ఇలాంటి అనుభవమే స్వానుభవంలోకి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాలర్ అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీ హైదరాబాద్లో అడుగుపెట్టి అభిమానులను మురిపించాడు. తమ ఆరాధ్య ఆటగాడిని తనివి తీరా చూసుకోవడమే కాకుండా అతని ఫుట్బాల్ విన్యాసాలను కూడా కాసేపు కళ్ళారా వీక్షించగలిగారు. మైదానం అంతా కలియదిరగడంతో పాటు స్టాండ్స్లోకి బంతిని కిక్ చేసి మరింత జోష్ పెంచాడు. సో మొత్తంగా గ్రౌండ్ అంతా మెస్సీ నామస్మరణలతో ఊగిపోయింది. లేజర్ షో దగదగలు, బాణాసంచ జిలుగు వెలుగులు, అచ్చ తెలుగు పాటలు స్టేడియంలోని అభిమానులు వృత్తులించాయి. అయితే కోల్కతా రచ్చతో ఇక్కడ ఈవెంట్ సందేహంలో పడిన నిర్వహణలో తీసుకున్న పకడ్బందీ చర్యలతో మెస్సీ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయిందని అనుకోవచ్చు అంటూ చూస్తా ఉన్నాం. సో గోల్ చేసిన రేవంత్ మెస్సీ అంటూ మొత్తం ఉప్పల్ స్టేడియం అంతా కూడా మెస్సీ అంటూ అరవడం జరిగింది. సో వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా మెస్సీకి ఉన్నంత క్రేజ్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఫస్ట్ క్రిస్టియానో రొనాల్డో ఉంటాడు, అంత క్రేజ్ ఉన్నటువంటి ఫుట్బాల్ దానిలో. కానీ రీసెంట్గా అర్జెంటీనా కప్కి వెళ్ళడంతో మెస్సీ క్రిస్టియానో రొనాల్డో కంటే కూడా అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్నటువంటి ఆటగాడిగా నెంబర్ 1 ప్లేయర్గా ఈరోజు మెస్సీ తనకు క్యాచ్ సంపాదించడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే వర్చువల్గా కాకుండా అసలు ఆయన ఇమేజ్ లేకుండా ఆయన ఒక 30 సెకండ్ల యాడ్ ఇచ్చాం కానీ 100 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. అలాంటిది ఇక్కడికి వచ్చి గంట స్పెండ్ చేసిండు హైదరాబాద్కి వచ్చి. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఆయన వచ్చింది చారిటీ గేమ్స్ కోసం, గోట్ కప్ అనే చారిటీ గేమ్ కోసం. దానికి సంబంధించినటువంటి నిన్న ఒక్కరోజే నాకు తెలిసి 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు కాదు 100 కోట్ల రూపాయలు ఆ చారిటీకి కోసం తిరిగిన దానిలో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. RR9 టీంకు గోట్ కప్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే నేడు ముంబైలో మెస్సీ షెడ్యూల్ అట. మధ్యాహ్నం 3:30కు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్రికెట్ స్టార్లతో గోట్ కప్ మ్యాచ్. సాయంత్రం 4 గంటలకు సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు వాంకెట్ స్టేడియంలో చారిటీ షోకు హాజరవుతారంటూ చూస్తాం. స్పెషల్ ఆటోగ్రాఫ్ ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆడిన జట్లకు మెస్సీ ట్రోఫీలకు ప్రదానం చేశారు. ఆ తర్వాత మెస్సీకి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రత్యేక జ్ఞాపకాలు అందించారు. అనంతరం మెస్సీ ఒక జెర్సీ సాకర్ బంతిపై రేవంత్కు ప్రత్యేకంగా సంతకం చేసి ఇచ్చారు అంటూ చూస్తాను. ఫుట్బాల్ క్లినిక్ అంటూ చూస్తాను. మొత్తానికైతే లేజర్ షోలతోటి 70 అడుగుల విగ్రహం అట. మెస్సీ ఇప్పుడు దేశవ్యాప్తంగా టూర్లో భాగంగా భారత్లో అడుగుపెట్టిన అర్జెంటీనా సూపర్ స్టార్కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామి జట్టు సభ్యులైన లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీపాల్ కూడా విచ్చేశారు. అతని రాకతో కోల్కతా నగరం సాకర్ సిటీని తలపించింది. ఎక్కడ చూసినా మెస్సీ కటౌట్లే దర్శనమిచ్చాయి. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ కోల్కతాలో లేక్ టౌన్ శ్రీభూమి స్పోర్ట్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన 70 అడుగుల తన విగ్రహాన్ని వర్చువల్ గా ఆవిష్కరించారంటూ చూస్తాను. సో చూడండి, ఈ ఫ్లైట్ కాస్ట్లీ అట. ఎవరిది ఇది? ఆయన ఏ ఫ్లైట్ లో వచ్చిండు? ఒక సపరేట్ చార్టర్డ్ ఫ్లైట్లో రావడం జరిగింది. సో ఆ ఫ్లైట్ గురించి చూద్దాం. మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడు వ్యక్తిగత పర్యటనలో సాధారణ విమానంలో ప్రయాణించడం, భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక విమానాల్లోనే అతడి పర్యటనలు ఉంటాయి. అదే క్రమంలో భారత్ టూర్కు కూడా మెస్సీ ప్రత్యేక విమానంలో ఇచ్చేశాడు. అత్యంత అధునాతమైన సదుపాయాలున్న ఆ ఫ్లైట్ వివరాలు ఎంతో ఆసక్తికరం. గల్ఫ్ స్ట్రీమ్ వి అనే బిజినెస్ జెట్లో లియోనల్ పర్యటన సాగుతోంది. అమెరికాకు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ ఈ బిజినెస్ జెట్ల తయారీలో ప్రసిద్ధి చెందింది. 96.42 అడుగుల పొడవు,
పొడవట 25.8 అడుగుల ఎత్తు ఉండే ఈ జెట్ గంటకు 940 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ ఏకదాటిగా 12,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంటే న్యూయార్క్ నుంచి టోక్యో, లండన్ నుంచి సింగపూర్ అలవోకగా చేరుకోవచ్చు. 51,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. సాధారణ విమానాలు 31,000 అడుగుల ఎత్తులోనే వెళ్తాయి. అందువల్ల జీవీ జెట్లకు సాధారణ ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. 14 నుంచి 16 మంది ప్రయాణిక సామర్థ్యం కలిగిన ఈ విమానం ఖరీదు 362 కోట్ల పైమాటే. ఏడాది నిర్వహణ ఖర్చు 36 కోట్లు అవుతుందట. ఇక ఈ విమానం గంట అద్దె దాదాపు 10 లక్షలు ఉంటుందని చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఆయన విచిత్రమైన మనిషి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ కలిగినటువంటి ఆటగాడు మెస్సీ. సో అందుకే ఆయన ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆయన తిరిగేటువంటి ప్రతి అంశం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. సో ఇక్కడ ప్రధాని కంటే మించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. సో ఎందుకంటే ఆయన అర్జెంటీనా సంబంధించినటువంటి ప్లేయర్ కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయనకు ప్రధానిని మించినటువంటి సెక్యూరిటీని కల్పిస్తారు. సో ఎందుకంటే ఒకవేళ ఆయనకి ఏ చిన్న జరిగినా ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువు పోతుంది కాబట్టి ఆ యొక్క పరిస్థితి రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది కోల్కతాకు సంబంధించినటువంటి విషయం. సో ఇక్కడ ఆయన ఏమంటాడు, మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయం. నౌ తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైజ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో మెస్సీ అంటూ ఉత్సాహపరిచిన సీఎం అంటూ చూస్తా ఉన్నాం. రేవంత్ కార్నర్ షాట్ అంటూ చూస్తాం. రేవంత్ కూడా నిన్న గోల్ ఆడి ఒక గోల్ కొట్టడం జరిగింది. సీఎం మనవడితో మెస్సీ ఆట. అయ్యో మంత్రి మైదానంలోనే మంత్రివర్గం, వీళ్ళకు ప్రజా సమస్యలు అవసరం లేదు, ఏది అవసరం లేదు కదా, అన్నీ అవసరం వాళ్ళకి. మెస్సీని మాయ చేసిన హైదరాబాద్. సో హైదరాబాద్ లో తన మ్యాచ్ చూపిస్తాడని కూడా సాగర్ దిగ్గజం మెస్సీని భాగ్యనగరమే మాయ చేసిందా అంటే ఆయన వీరాభిమానులు అవునని అంటున్నారు. హైదరాబాద్ పర్యటనలో మెస్సీ వ్యవహరించిన విధానమే ఇందుకు కారణమని చెబుతున్నారు. హైదరాబాద్ లో మెస్సీ వ్యవహార శైలి, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఆసక్తికర అంశాలను వారు ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. నిజానికి మెస్సీ మ్యాచ్ కోసమైనా మరే కార్యక్రమం కోసమైనా వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ప్రాక్టీస్, విశ్రాంతి, కుటుంబంతో గడపడానికి తన సమయానికి అధికంగా కేటాయిస్తున్నారు. కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు మెస్సీలో ఆ తీరు కనిపించలేదు. మెస్సీ సాధారణంగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచేలా వ్యవహరించడం లాంటివి చేయరు. కానీ హైదరాబాద్లో అభిమానం మెస్సీని మార్చేసినట్టు ఉంది. ఉప్పల్ స్టేడియంలో ఆయన పదే చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ, అలాగే మెస్సీ సాధారణ కెమెరాలకు దూరంగా ఉంటారు. అందుకు భిన్నంగా హైదరాబాద్లో ఆయన వ్యవహరించారు. ఆయనతో ఫోటోలకు అభిమానులు పోటీ పడుతున్నా ఎలాంటి అసౌకర్యాన్ని మెస్సీ ప్రదర్శించలేదు. దీంతో ఎందరో మహామహుల హృదయాలను తాకిన హైదరాబాద్ ప్రేమత్వానికి మెస్సీ కూడా మినహాయింపు కాదని అభిమానులు అంటున్నారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాయ అంటే రేవంత్ రెడ్డి క్రేజు ఈ యొక్క ఆట తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నది ఈ ఆట తర్వాత అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.